నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ప్రకృతి ప్రధాన వనరులైన గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చే విధంగా ఇంటి నిర్మాణం చేపడతారు. ఇంటి నిర్మాణంలో మనిషి శరీరంలో ముఖం ఎంత ప్రాముఖ్యత ఉందో, ఇంటి ప్రధాన సింహద్వారం కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇల్లు చిన్నదైనా పెద్దదైనా ఇంటికి సింహద్వారానికి అత్యంత ప్రధానమైంది. ఇంటి సింహద్వారం కోసం వాస్తు పండితుల దగ్గర సలహాలను తీసుకుంటారు. ఎందుకంటే ఇంటికి సింహద్వారమే సకల భాగ్యాలకు తలమానికంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తారు. ఇంటి సింహద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చని అనుభవజ్ఞులు, ఆర్కిటెక్ట్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం నివసించే ఇంటి సింహద్వార నిర్మాణంపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. ప్రపంచ పటంలో ఉన్న దేశాలన్నింటిలో మన దేశాన్ని తూర్పు దేశంగా వ్యవహరిస్తారు. కాబట్టి మన దేశంలో దక్షిణ, నైరుతి గాలులు తూర్పు, ఉత్తరం, ఈశాన్యం వైపునకు వీస్తాయి. ఇది అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. అలాగే దక్షిణం, ఉత్తర అయనాల ప్రకారం సూర్యుడి ఉదయాస్తమయాలను దృష్టిలో పెట్టుకుని ప్రకృతి ధర్మంపై ఆధారపడే మన పెద్దలు వాస్తు సూత్రాలను రూపొందించారు. నీరు ఉండాల్సిన ప్రదేశాలు, ఎత్తుపల్లాలు, గృహానికి ఉండాల్సిన ద్వారబంధాలతో పాటు గాలి వీచే పద్ధతికి, వెలుతురు ప్రసరించే దిక్కులకు అనుగుణంగానే వాస్తు నిపుణులు లేదా ఆధునిక ఆర్కిటెక్ట్స్ భవన నిర్మాణాలు చేయాలని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇంటి ప్రధాన ద్వారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలని శాస్త్రాలు, నిపుణులు చెబుతున్నారు. స్థలం, ఇల్లు కొనేవారు ముందుగా ఆలోచించేది ఏ దిక్కుకు అభిముఖంగా ఉందనేదే. ఆ తర్వాతే విస్తీర్ణం, ఇల్లు ఎలా ఉంది, తమ స్తోమతకు తగ్గట్టుగా ఉందా, సౌకర్యాలు, నీటి వసతి, డ్రైనేజ్ సదుపాయాలాంటివి చూస్తుంటారు. దాంతోపాటు ఆ పరిసరాల్లో కొంటే భవిష్యత్తులో పెరిగే డిమాండ్ తదితర విషయాలను చూస్తుంటారు. కొన్ని దశాబ్దాల కాలంగా వాస్తుశాస్త్రం గురించి చాలా మంది ఆలోచిస్తూ శాస్త్రానుగుణంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. కుటుంబ సభ్యులు తమ అవసరాల రీత్యా వినియోగించుకోవాలనే దృక్పథం పెరిగింది. శాస్త్రీయ దృక్పథం ఇమిడి ఉందని గ్రహించడంతో పలువురు స్థిరాస్తి వ్యాపారులు అందుకనుగుణంగా స్థలాల విభజన చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలు కూడా వాస్తుశాస్త్ర ప్రకారం కడుతున్నారు. మన పూర్వీకులు ఇంటితో పాటు ఇంటి సింహద్వారానికి, గుమ్మాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. సింహద్వారం లక్ష్మీదేవితో సమానమని మన సంప్రదాయ శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అలాంటి సింహద్వారం నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహద్వారానికి ఏ కలప వాడాలో కూడా మన పూర్వీకులు స్పష్టంగా చెప్పారు. ఇంటి సింహద్వారానికి వాడే కలపలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించారు. ఇంటికి వాడే కలప జాతుల్లో ముఖ్యంగా టేకి కలప, రోజ్వుడ్ కలప, వేప, మద్ది తదితర కలప జాతులు ఇంటి ద్వారాలకు, తలుపులకు వాడేవారు. ఇటీవల కాలంలో పలు జాతి కలపకు చెందిన రంపపు పొడితో తయారు చేసిన ప్లైవుడ్ ని తలుపులుగా వాడుతున్నారు. వృక్ష సంపద పెంచడం కన్నా వాటిని నరికి గృహోపయోగాలకు వాడటం ఎక్కువ అవడం మూలంగా గృహోపయోగాలకు కలప కొరత కూడా ఏర్పడింది. కాబట్టి ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలంటే చెట్లను పెంచే విషయంలో కూడా ప్రజలు చక్కటి అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టును పెంచాలి. ప్రకృతి సంరక్షణకు మనవంతు కృషి మనం చెయ్యాలి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే స్థలంను సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఏ ఫేసింగ్ ఉంది అనేది ప్రాముఖ్యత. ఎటువైపు అయితే రోడ్డు ఉందో ఆ రోడ్డు వైపే సింహద్వారాన్ని నిర్మాణం చేయాలి. ఒక వ్యక్తికి ముఖం ఎలాగో గృహానికి కూడా సింహద్వారం అనేది ఒక ముఖం లాంటిది. గృహానికి సింహద్వారం ముఖం అయితే అటువైపు ఇటువైపు కిటికీలు ఉండటం అనేది గవాక్షాలు. గృహ నిర్మాణం కొరకు శుభ కార్యక్రమాలు ఈ వసక్రియలో ఉంటాయి. మొట్టమొదటి స్థలశుద్ధి, భూమి పూజ. ఆ తదుపరి శుభ కార్యక్రమం గృహం కొరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తాం. ఒక్కసారి గృహాన్ని నిర్మాణం జరిగిన తర్వాత, అంటే స్లాబ్స్ వేసిన తర్వాత, కానీ ప్రస్తుత కాలంలో స్లాబ్స్ ఆ జరిగే సమయంలో రెండవ శుభ కార్యక్రమము సింహద్వార స్థాపన కార్యక్రమం. ఆ తదుపరి గృహప్రవేశ కార్యక్రమం. మిగిలిన ద్వారాల కంటే కూడా సింహద్వారము వెడల్పులోను ఎత్తుగా ఉన్నది కాబట్టి దాన్ని సింహద్వారం అన్నాం. సింహద్వారాన్ని ఎత్తు
మిగిలిన ద్వారాల కంటే కూడా ఒక 3 ఇంచెస్ 6 ఇంచెస్ ఆ 9 ఇంచెస్ ఎత్తు పెట్టుకోవచ్చు. అదేవిధంగా సింహద్వారానికి ఎంత వెడల్పు ఉండాలి, మిగిలిన ద్వారాల కంటే కూడా 3 అంగుళాలు లేదా 6 అంగుళాలు లేదా 9 అంగుళాలు వెడల్పు ఎక్కువగా ఉండాలి. కానీ వాస్తు నియమం ఏమని చెప్పండి అంటే, ఒక గృహం యొక్క పొడవును లేదా వెడల్పును మనం ఎటువైపు అయితే సింహద్వారం పెట్టదలుచుకున్నాము అటువైపు ఉన్న పొడవును 9 భాగాలు చేస్తే ఒక్కో భాగం కొలత ఎంత వస్తున్నది, ఆ కొలతను మించకుండా సింహద్వారం నిర్మాణం జరగాలి. గృహం యొక్క సింహద్వారంను లక్ష్మీ ద్వారం అని కూడా అంటాం. కాబట్టి సింహద్వార స్థాపన అనేది పూర్వీకుల నుంచి కూడా చాలా విశేషంగా చెప్పబడింది. మనకు గాలి వెలుతురు ప్రసరణ బాగా జరగాలి. సింహద్వారానికి ప్రాముఖ్యత ఇవ్వటం వలన ఆ గృహంలో ఉండేవారంతా కూడా సకలైశ్వర్యంతో సంతోషంతో ఉంటారు. మన పూర్వీకులు ఇంటితో పాటు ఇంటి సింహద్వారానికి గుమ్మానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. సింహద్వారం లక్ష్మీదేవితో సమానం అని చెప్తారు. మరి ఇంటి సింహద్వార నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మనం కట్టే ఇల్లు పెద్దదైనా చిన్నదైనా ఇంటి నిర్మాణంలో అత్యంత ప్రధానమైనది ఇంటి ప్రధాన ద్వారం. ఈ ద్వారాన్నే సింహద్వారంగా వ్యవహరిస్తారు. మరి ఈ సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే అంశంపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాలను వెల్లడిస్తారు. మనిషి శరీరంలో ముఖం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుందో ఇంటి ప్రధాన ద్వారం కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రధాన ద్వారాన్ని పెట్టేటప్పుడే దానిని అనుసరిస్తూ మిగిలిన ద్వారాలు ఉంటాయి. అందువల్ల ఇంటి మొత్తానికి సింహద్వారం బిగించే ముందు మిగతా గదుల విభజన, వాటి ద్వారాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనిషి ఉండే ఎత్తు కంటే అదనంగా మరో 3 అడుగులు ఎత్తు ఉండేలా ఇటీవల ద్వారాలు తయారు చేసుకుంటున్నారు. సింహద్వారం బిగించేటప్పుడు గోడకు చేర్చి బిగించకూడదు. కొద్దిగా గోడ రావాలి. దానినే మనం మొత్త అంటాం. ఈ మొత్త 6 అంగుళాలకు తక్కువ కాకుండా ఉండాలని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సహజంగా సింహద్వారపు తలుపులపై నగిషీలు గృహ యజమానుల వ్యక్తిగత అభిరుచులపై, వారి వారి ఆర్థిక స్తోమతలపై ఆధారపడి ఉంటుంది. సింహద్వారం తలుపులపై లక్ష్మీదేవి ఆకృతులను చెక్కించుకుంటే ఆర్థికంగా కలిసొస్తుందని కొంతమంది నమ్మకం. మరికొంతమంది వారి ఇలవేల్పు చిత్తరువులను చెక్కించుకుంటారు. దానివల్ల శుభాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తమ ఇంటి ద్వారబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాదు, ఇటీవల 3D డోర్ డిజైన్స్ లో కూడా సింహద్వారాలను తయారు చేసే కార్పెంటరీ కంపెనీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. దీంతో గృహ యజమాని అభిరుచికి తగిన విధంగా అందమైన సింహద్వారాలను ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్థలం, ఇల్లు అనే తేడా లేకుండా దిక్కులకు అనుగుణంగా స్థలాలు విభజిస్తుండడం వల్ల వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి అనుకూలత పెరిగింది. ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయంగా చూసినా ఇది అనుకూలమే. ఆధునిక సివిల్ ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్కు మౌలిక లేదా వ్యావహారిక వైజ్ఞాన రూపమే వాస్తు శాస్త్రం. ముఖద్వారం తూర్పు వైపు తీసుకున్నా, ఉత్తర వైపు తీసుకున్నా, పశ్చిమ వైపు తీసుకున్నా, దక్షిణ వైపు తీసుకున్నా ముఖద్వారమే. ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే, తూర్పు మంచిదా, ఉత్తరం మంచిదా, దక్షిణం మంచిదా, పడమటి మంచిదా అంటే 4 ద్వారాల కానండి, 4 ముఖాలు కానండి, 4 బ్లాక్స్ కానండి, దేని ప్రత్యేకత దానికి ఉందండి. సూర్యరశ్మి తూర్పు నుంచి ఇంట్లో ఉదయించే సూర్యుడు పడతాడు కనుక అది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి ఎక్కువ మంది భావన. అది తప్పేం కాదు. పూర్వం దక్షిణ సింహద్వారంగా ఇచ్చినప్పుడు పెద్దదిగాను, పశ్చిమ ముఖద్వారంగా తీసుకున్నప్పుడు పెద్దదిగాను, తూర్పు ఉత్తర ఈశాన్యాల్లో ముఖ్యంగా ఈశాన్యంలో చిన్న ద్వారంగా తీసుకోవటం ఆనవాయితీగా ఉన్నదండి. విశ్వబ్రాహ్మణులు చేతిలో గృహ నిర్మాణం ఉండేది కనుక వారు ఆ ప్రకారం నిర్మించి అందరూ శ్రేయస్సు కోరి ఆ విధంగా చేసేవారు. కొలత బేసిక్స్ ఏంటంటే, వెడల్పు కంటే రెట్టింపు ఎత్తు ఉండవలను. అది నేను చెప్పే రెక్కలు ఆడే తలుపులు మాత్రమే. ఈ మధ్య ఫ్రెంచ్ డోర్స్ వచ్చినాయి. వాటిని మనం ప్రామాణికంగా తీసుకోని అవసరం లేదు. అడ్డకొలత కంటే నిలువు కొలత రెట్టింపుగా, అంటే ఉదాహరణకి ఇన్నర్గా 32 అంగుళాల నుంచి 36 అంగుళాలు వస్తుంది అనుకోండి, నిలువు 72 అంగుళాలు తగ్గకుండా తీసుకోవటం ఉత్తమం అండి. కర్ర ఏం వాడాలి అనేది, పూర్వం అయితే టేకు, సాలు, మద్ది, నల్లకర్ర సొంతంగా చేసుకున్నా కూడా టేక్ వరకు మనం సరిపెట్టుకొని మోగించుకుంటున్నాం కనుక. ఇక డోర్ల విషయంకి వస్తే ఫ్లష్ డోర్లు, ఇంజనీరింగ్ వుడ్డు, ఇక రకరకాలుగా ప్లాస్టిక్, అల్యూమినియం డోర్స్తో సహా. బట్ అన్నీ కూడా డోర్ల కిందే మనం కన్సిడర్ చేసుకోవాలి. మేడ్ అవుట్ ఆఫ్ లేదండి. డోర్ అనేది మనం ఆడించి మనిషి వెళ్ళి రావడానికి, మనిషిని వద్దన్నప్పుడు రిజెక్ట్ చేయగలిగిందే డోర్ అని ప్రమాణం తీసుకోండి. ఏమండి అది గ్రిల్తో తయారు చేశారు, అది డోర్ కింద ఎట్లా వస్తుంది, ఏమండి అది అల్యూమినియంతో తయారు చేశారు, అది గ్లాస్తో తయారు చేశారు, అది డోర్ కింద ఎట్లా వస్తుందంటే లేదండి, అట్లా భావించరాదు.
మనం వెళ్ళి వచ్చేది, అవసరమైనప్పుడు రిస్ట్రిక్ట్ చేసేది డోర్. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎంత కష్టమైనా సరే సొంతంగా ఓ ఇల్లు కొనుగోలు చేయాలని ఆశపడుతుంటారు. సొంతిల్లు ఉంటే ఆర్థికంగానూ సామాజికంగానూ భద్రత కూడా పెరుగుతుందని భావిస్తారు. ఇందుకోసం అప్పులు చేసైనా బ్యాంకుల నుండి రుణాలు తీసుకునైనా తమ కలను నెరవేర్చుకుంటారు. మరి ఈ నేపథ్యంలో సొంతింటి కల సాకారం చేసుకునే వారికి విలువైన సమాచారం మీకోసం ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎంత కష్టమైనా సరే సొంతంగా ఓ ఇల్లు కొనుగోలు చేయాలని ఆశపడుతుంటారు. ఆర్థికంగానూ సామాజికంగానూ భద్రత కూడా పెరుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో నివసించే ఉద్యోగులు 30 ఏళ్లలోపే సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సొంతిల్లు అనేది కన్నబిడ్డ లాంటిది. అందుకోసం అప్పులు చేసైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోనైనా సరే తమ కలను నెరవేర్చుకుంటారు. అయితే కొందరు మాత్రం ఇంటి కోసం అప్పులు చేయడానికి ఆలోచిస్తారు. ఆ డబ్బుల్ని ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని ఆలోచిస్తారు. మరి అప్పులు చేసి సొంత ఇల్లును కొనుగోలు చేయడం మంచిదా, అద్దె ఇంట్లోనే ఉంటూ ఆ డబ్బుల్ని పెట్టుబడిగా మార్చుకోవడం మంచిదా అనే ప్రశ్నలు అనేక మందిలో తలెత్తుతుంటాయి. ఈ విషయంలో సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడంలో ఉండే అనుకూలతలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా అద్దె ఇంట్లో ఉండే ఇబ్బందుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు. అంతిమంగా సొంత ఇల్లు దీర్ఘకాలంలో ఖరీదైన ఆస్తిగా మంచి విలువను సంపాదించుకోవడం ఖాయమని అంటున్నారు. ఒడిదుడుకులు ఎదురైనా సరే ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసే సమయంలో అనేక అంశాలని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే ఒక సగటు వ్యక్తి తన జీవితంలో అత్యధిక మొత్తం ఖర్చు చేసే సందర్భం ఇదే. అదేవిధంగా ఖరీదైన ఇల్లు కొనుగోలులో అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. సదరు వ్యక్తి ఆదాయం, ఈఎంఐ చెల్లింపు సామర్థ్యం, కొనుగోలు చేసే నగరం, పట్టణం, ఉండేందుక అద్దెకు ఇవ్వడానిక, ఇలాంటి అంశాలను బేరీజు వేసుకుని ఇంటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సదరు వ్యక్తికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకుని సొంత ఇల్లు కొనుగోలు చేయాలన్నా మొదటగా ఎంతో కొంత డౌన్ పేమెంట్ కింద కట్టాల్సిందే. దీంతో అప్పటిదాకా కూడబెట్టిన మొత్తాన్ని ఒకేసారి కోల్పోయిన భావన కలుగుతుంది. అద్దెతో పోలిస్తే బ్యాంకు లోన్ ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆర్థికంగా కాస్త ఇబ్బంది కలగవచ్చు. అయితే ఈఎంఐ పూర్తయిన తర్వాత ఎక్కడలేని ఆర్థిక భరోసా కలుగుతుంది. ఆ 10-15 ఏళ్లలో ఆ ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరిగి ఉంటుంది. ఇప్పుడైతే కొనగలమా అని అనిపిస్తుంది. నిజమే, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయంలో 1 ఏడాది ఆలస్యం చేసినా ఎంతో కొంత నష్టపోయినట్టే. కోవిడ్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం అనేక ఒడిదుడుకులకు లోనయ్యింది. లాక్డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు తగ్గినప్పటికీ ఇంటిని కొనుగోలు చేయడానికి ఇంకా ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్నది కొనాలా, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిని కొనుగోలు చేయాలా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. అయితే నిర్మాణంలో ఉన్న ఇండ్లు తక్కువ ధరకే లభిస్తాయి. కానీ ఇందులో కొంచెం ఇబ్బంది ఉంటుంది. సమయానికి నిర్మాణం పూర్తి కాకపోతే బాధపడాల్సి వస్తుంది. ఓవైపు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి అద్దెను చెల్లించడంతో పాటు కొత్త ఇంటికి ఈఎంఐలు కూడా కట్టాల్సి వస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలు కూడా వచ్చి పడుతుంటాయి. మీకు 2 అవసరాలు ఉన్నాయి. ఒకటి హౌసింగ్ అకామిడేషన్. ఇవాళ మనం కరోనా అనుకుంటున్నాం, భవిష్యత్తులో కరోనా లాంటి జబ్బులు వచ్చినా కూడా వ్యాప్తి చెందకుండా ఉండే ప్రదేశాలు ఉండాలి. ఆ పరిసరాలు ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉండి లైటింగు, వెంటిలేషను బాగా ఉన్న ప్రదేశాలు అయితే ఇలాంటి జబ్బులు భవిష్యత్తులో వచ్చినా కూడా విపరీతంగా వ్యాప్తి చెందకుండా ఉంటాయి. సో దానికి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ప్రాజెక్టులో ఓపెన్నెస్ ఎక్కువ ఉండాలి, బిల్డింగ్ టు బిల్డింగ్ ఓపెన్నెస్ ఎక్కువ ఉండాలి, అంటే స్పేస్ ఎక్కువ ఉండాలి, అపార్ట్మెంట్ టు అపార్ట్మెంట్ మధ్యలో గ్యాప్ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఎవరన్నా ఒకరికి వచ్చినా కూడా అదొక అంటువ్యాధిలాగా అందరికీ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఇప్పుడు మాది నానక్రమగూడలో గ్రీన్ రేస్ అనే ప్రాజెక్ట్ ఉంది. అది ఐజీపీసీ ప్లాటినం ప్రీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్. దాంట్లో ఇవన్నీ పరిశీలించి మేము ఇది ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడే కరోనా వస్తుందని ఊహించలేదు. కానీ మనిషి ఆరోగ్యానికి ఎటువంటి కాంప్లెక్స్ ఉండాలి, ఏది ముఖ్యం అనేది పరిశీలించి లైటింగ్ అండ్ వెంటిలేషన్ అనేది చాలా అవసరమని దాని మీద దృష్టి పెట్టి టవర్ టు టవరు ఎక్కువ స్పేస్ ఇవ్వటము, అపార్ట్మెంట్ టు అపార్ట్మెంటు ఎక్కువ స్పేస్ వదలటం, ఆ సదుపాయాలతో నిర్మించడం వలన 420 అపార్ట్మెంట్లు దాంట్లో ఉన్నా కూడా 2-3కి కరోనా ఎఫెక్ట్ అయినా కూడా అది వాళ్ళతో ఆగిపోయింది, మిగతా వాళ్ళు ఎవరికి స్ప్రెడ్ అవ్వాలి. ఇంకొకటి, చాలామంది కంపెనీస్ దాదాపు 50% ఎంప్లాయీస్కి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఇదివరకు దీనివల్ల వాళ్ళకి భయం ఉండేది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి సెక్యూరిటీ ఉండదు, ఎంప్లాయీస్ అవుట్పుట్ ఉండదు అనే ఒక సందేహం పెద్ద పెద్ద కంపెనీస్కి ఉండేది. ఇప్పుడు ఆ సందేహాలన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఎందుకంటే చాలామందికి
ఈ ఎఫెక్ట్ ఏం కనపట్లేదు. ఎంప్లాయీస్ వర్క్ అవుట్పుట్ కానీ ఏదైనా కనపట్లేదు. ఇంపార్టెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉంటే ఒక 20% అప్పుడప్పుడు ఆఫీసులకు వెళ్ళి వస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో దాదాపు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంటిన్యూ అయ్యే సూచనలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఉండే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఎంచుకొని కొనుక్కుంటే ఏంటంటే మీకు ఉద్యోగంకి ఇబ్బంది ఉండదు, మీ కెరీర్కి ఇబ్బంది ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే కూడా మీ డెడికేషను, కమిట్మెంటు, కనెక్టివిటీ, మీరు డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఆ వర్క్ అవుట్పుట్ చూపించాలి కంపెనీకి. చూపించినప్పుడే మీరు ఇంటి దగ్గర ఉండి పనిచేస్తున్నారనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. మీకు అనుగుణమైన బడ్జెట్లో, అనుగుణమైన ప్రదేశంలో చూసుకుని కొనుక్కుంటే మీ భవిష్యత్తు ఇబ్బందికరంగా లేకుండా బాగా ఉంటుంది. ఇంటి నిర్మాణంలో పూజ గదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి వారి సంప్రదాయం ప్రకారం పూజ గదిని అందంగా, ప్రశాంతంగా ముస్తాబు చేసుకుంటారు. ఉదయం లేవగానే స్నానం ఆచరించిన తరువాత చాలామంది పూజ గదిలో కొద్ది నిమిషాల పాటు మానసిక ప్రశాంతత పొందుతారు. దీనివల్ల మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, సంతోషం కలుగుతుందని నమ్మకం. దైనందిన జీవితంలో మనసుకు ప్రశాంతతను ఇచ్చే ప్రదేశాన్ని అందంగా రూపకల్పన చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో పూజ గది రూపకల్పనలో వచ్చిన నూతన శైలులపై ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. మానసిక ప్రశాంతత కోసం, వారి వారి ఆచార సంప్రదాయాల కోసం ప్రతి ఇంట్లో పూజకి ప్రత్యేక స్థానం ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి ఇంట్లో ప్రత్యేకంగా ఒక పూజగదిని ఏర్పాటు చేసుకుంటారు చాలామంది. ఉదయం లేవగానే స్నానపానాదులు ఆచరించిన తర్వాత చాలామంది ఇళ్లలోనే పూజగదిలో కొద్ది నిమిషాలు గడపడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, సంతోషం కలుగుతుందని విశ్వసిస్తారు. అయితే పూజగదిని ఇంట్లో ఉన్న స్థలంలో శుభ్రంగా, పొందికగా, మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం చాలా అవసరం. పూజగది గోడలకు మీరు ఎంపిక చేసుకునే రంగులు మాత్రం లైట్ కలర్ షేడ్లు ఉండే విధంగా చూసుకోవాలి. గోడలకు వేసిన రంగుల వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరేలా ఉండాలి. పూజగదికి వేసే రంగులు ముఖ్యంగా తెలుపు రంగుతో పాటు పసుపు లేదా లేత గులాబీ, లేత నీలం రంగులను వాడుకోవచ్చు. ఇక పూజగదికి ఏర్పాటు చేసే మండపాన్ని చక్కగా అలంకరించుకోవాలి. ప్రస్తుతం టైల్స్తో సంప్రదాయబద్ధంగా ఉండే విధంగా రూపకల్పన చేసుకోవచ్చు. మార్కెట్లో మార్బల్, ఇత్తడి, కలపతో పాటు గ్రానైట్ మండపాలు కూడా లభ్యమవుతున్నాయి. ఈ మండపాలను పూలతో చక్కగా అలంకరించుకోవచ్చు. పూజగదిలో కర్పూరం, చందనం, పూలు తదితర పూజా సామగ్రిని భద్రపరచుకోవడానికి చిన్న చిన్న అల్మారాలు వివిధ శైలిలో ఇంట్లో పూజ గదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి పూజ మందిరంలో వచ్చిన నూతన పోకడలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన ప్రదేశం ఈ పూజ గది. పూజ గది మనం మన ఇంటిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నప్పుడు మనం ఆరాధించే దేవుడి గది ఇంకా బాగుండాలి, ఇంకా అద్భుతంగా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి అనుకుంటాము. సో ఆ ఇన్నోవేషన్ని ఈ పూజ తాలూకా హోలీనెస్ని బ్లెండ్ చేస్తూ డిజైన్ చేసిన స్పేస్ ఇది. ఈ పూజ గదిలో ప్రశాంతతకు మించి మరొక రిక్వైర్మెంట్ ఉండదు. ఆ ప్రశాంతత కోసం వైట్ కలర్ తీసుకున్నాము. ఏదైతే పూజా గదిలో ఉన్న సాంప్రదాయం, ఆ ట్రెడిషన్ కావాలో దానికోసం అని మనం ఈ నైస్ బ్రాస్ హ్యాండిల్స్ అవి పిక్ చేసుకున్నాం. ఇవి కూడా మనకి ఫంక్షనల్గా ఎలా యూజ్ అవుతాయి అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ సైడ్ స్టోరేజ్ ఏదైతే ఉన్నాయో అవి మనకి పెద్ద పెద్ద ఆయిల్ బాటిల్స్, పెద్ద కుందులు అవి పెట్టడానికి యూజ్ అవుతుంది. ఈ చిన్న డ్రాస్ ఏవైతే ఉన్నాయో సాధారణంగా అన్ని పూజల్లోని నేను ఇది ప్రిఫర్ చేస్తాను. ఈ కీబోర్డ్ డ్రా ఏదైతే ఉందో మనకు సాధారణంగా వినాయక చవితి కానీ లేదు అంటే లక్ష్మీ పూజ కానీ చేసేటప్పుడు మహానైవేద్యం అది పెడుతూ ఉంటాము. సో అది ఇది ఏం డిస్టర్బ్ కాకుండా మనకి ఇది ఎక్స్టెండెడ్ది ప్లాట్ఫామ్ లాగా యూజ్ అవుతుంది. సో మిగతా పూజా సామాగ్రి అది పెట్టుకోవడానికి మనకి స్టోరేజ్ ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఈ ఫొటోస్తో పాటు, దేవుడి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం వల్ల పూజ గదికి కొత్త అందం చేకూరుతుంది. వైట్ అనుకున్నాం కదా అని మొత్తం అంతా వైట్ తీసుకుంటే చాలా బోరింగ్గా అనిపించవచ్చు. సో దాన్ని బ్రేక్ చేస్తూ పూజా పటాలు ఏవైతే ఉన్నాయో వాటికి అందమైన బ్యాక్ డ్రాప్ని క్రియేట్ చేస్తూ ఈ మధ్యలో యూనిట్ తీసుకున్నాము. MDFకి వెనకాతల ఫ్రాస్టెడ్ గ్లాస్ ఇచ్చి నైస్ రోప్ లైట్ ఇచ్చాము. ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ట్రెడిషనల్ బీడింగ్స్ దొరుకుతాయి మనకి, ఆర్నమెంటెడ్ బీడింగ్స్ అవి ఇట్లాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల
మనకి ఒక నైస్ బ్యూటీ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. సైడ్ వాల్కి కూడా ఒక నైస్ బార్డర్ లాగా తీసుకున్నాం. ఎక్కడైతే స్విచ్ బోర్డ్ వచ్చిందో ఆ స్విచ్ బోర్డ్ హైలైట్ అవ్వద్దు అని చెప్పి దాని చుట్టూ కూడా మంచి MDF వర్క్ తీసుకొని దాని టాప్ అండ్ బాటమ్ బ్యాక్ పెయింటెడ్ గ్లాస్ మీద ఒక చిన్న ట్రెడిషనల్ ప్రింట్తో నైస్ ట్రెడిషనల్ ఫ్యాక్టర్ వచ్చేలాగా జనరేట్ చేశాము. పూజా రూమ్ ఎంట్రన్స్ కూడా బ్యాక్ పెయింటెడ్ గ్లాస్తో గాయత్రి మంత్రం నుంచి వెనకాతల లైట్ వచ్చేలాగా డిజైన్ చేసుకొని ఎంట్రన్సే ఒక మంచి ఫీల్తో ఎంటర్ అయ్యేలాగా డిజైన్ చేసుకున్నాం. అలానే ఈ డోర్ కూడా మోడర్న్గా కనిపిస్తూనే ట్రెడిషనల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము. సో ఈ ఫోల్డింగ్ డోర్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏదైనా పూజాస్ అవి వచ్చినప్పుడు కూడా డోర్ మొత్తం ఓపెన్ చేసుకొని నా గ్యాదరింగ్ అయినప్పుడు మనకి మంచి స్పేస్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. ఈటీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించండి. ఈ దీపావళి మీ జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.